ఎంత త్వరగా ఇస్తామని చెప్తలేరు. వాళ్ళు డిజిటల్ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారట. మరి అదేం కొత్త క్యాబినెట్ మీటింగో. మరి కోవిడ్ వచ్చినప్పుడు పెట్టుకున్నాం మనం డిజిటల్ మీటింగ్లు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ పొగలు వాడక డిజిటల్ మీటింగ్ పెట్టుకున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉన్నది. డిజిటల్ మీటింగ్ పెట్టుకొని ఏం ప్రయత్నం చేసిండ్రు, ఏం చెప్తారంటే ఓన్లీ 7 రకాల వడ్లకు మాత్రమే కొనుగోలు చేస్తారట. 7 రకాల వడ్లు మాత్రమే కొంటారట వాళ్ళు. 7 రకాల వడ్లకే బోనస్ ఇస్తారట. మరి ఈ మాట ఎన్నికల ముందుకు ఎందుకో చెప్పలేదు. ఎన్నికల ముందు ఎన్ని మాట్లాడినా దొడ్డు వడ్లైనా కొంటాం, సన్న వడ్లైనా కొంటాం, ఏదైనా కొంటామని మాట్లాడింది. ఇప్పుడేమో 7 రకాలకే కొంటామంటుంది. అదొక పెద్ద తీర్మానం అన్నమాట. ఇంకోటి మొన్న యాసంగిలో రావాల్సిన రైతు భరోసా 2 ఎకరాలకు వేసుడు, ఇక మిగతా బంద్ పెట్టింది. అంటే మీ పాలసీ 2 ఎకరాలకే వేసుడా రైతు భరోసా? ఆ విషయం చెప్పండి. ఆ విషయం చెప్పడానికి భయం ఎందుకు? అది చెప్పకుండా ఏమంటారంటే మళ్ళా జూలై 30 తారీఖు నాడు, జూన్ 30 తారీఖు నాడు ఆయన సీఎం గారు మీటింగ్ పెట్టి ఖమ్మం జిల్లాకు పోయి అక్కడ రైతు భరోసా వేస్తాడు. మరి ఈసారి ఎన్ని ఎకరాలకు వేస్తారు? 2 ఎకరాలకు వేస్తారా? 1 ఎకరంకి వేస్తారా? వానాకాలం పంట రైతు బంధు ఈ నెల 30 తారీఖు వేస్తారట. అంటే ఎండాకాలంకే దిక్కులేదు మొత్తం, మళ్ళీ వానాకాలంలో మళ్ళీ మోసం చేయడానికి బయలుదేరింది. అంతేకాదు మీరు ఎక్కడికి పోయి చూడండి యూరియా అన్నది దొరుకుతలేదు. ఇవాళ కొత్త యాప్ పెట్టింది. ఆ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఇక్కడ మాత్రం యూరియా యాప్ పెట్టింది. ఎందుకు పెట్టాలి యూరియా యాప్? మళ్ళీ ఇలా క్యాబినెట్ తర్వాత సీతక్క గారు ఏమంటున్నారు, మొన్న మేల రావాల్సింది మనకు రాలేదు యూరియా కేంద్ర ప్రభుత్వం నుంచి, కాబట్టి వచ్చే నెల పోతారట వీళ్ళు ఢిల్లీకి. అంటే మొన్న మేల రావాలంటే ఒంట్లో భయం ఉన్న సర్కార్ అయితే, రైతు మీద ప్రేమ ఉన్న సర్కార్ అయితే జనవరిలో పోయి కూర్చోవాలి ఢిల్లీలో. మే వరకు మాకు అవసరం ఉంటుంది, మా దగ్గర ఖచ్చితంగా యూరియా కావాల్సిందని నువ్వు జనవరిలో పోయి కూర్చొని ఢిల్లీకి వెళ్ళి తీసుకురావాల్సింది. పోకుండా ఇప్పుడు రాలేదని చెప్పి 2 నెలలు ఆలస్యంగా చెప్పి మళ్ళీ వచ్చే నెల ఢిల్లీకి పోతారట. నువ్వు ఢిల్లీకి పోయేది ఎప్పుడు? మనకు యూరియా వచ్చేది ఎప్పుడు? రైతులకు యూరియా వచ్చేది ఎప్పుడు? వాళ్ళ పంటలు నడిచేది ఎట్లా? ఈ విషయాలు దయచేసి బాధాకరం అనిపిస్తుంది. ఒక్క రైతు కూడా కన్నీళ్ళు పెట్టుకున్న లేరంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇవాళ మళ్ళీ వాళ్ళు మేము నెక్స్ట్ మంత్ ఢిల్లీకి పోతామని చెప్తున్నారు. ఇది హాస్యాస్పదం. నేను పెద్దపల్లి నుండి డిమాండ్ చేస్తూ ఉన్నా. పెద్దపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి రైతన్నలు విపరీతమైన స్ట్రెస్లో ఉన్నారు. ఆత్మహత్యలు మళ్ళీ మొదలవుతున్నాయి. దయచేసి మీరు యూరియా కోసం ప్రయత్నం చేయండి. ఆ యూరియా యాప్ అనేది బంద్ పెట్టండి. డైరెక్ట్గా పేపర్ చూడుంది వాళ్ళకి బస్తాలు ఇచ్చి పంపించేయండి. తప్పకుండా రైతుల ఉసురు మాత్రం కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది. మీరు అటువంటి ప్రయత్నాలు చేయకండి. రైతు భరోసా కూడా ఫుల్గా ఇవ్వండి, ముందు ఇచ్చినట్టుగా తొందరగా ఇవ్వండి. మీరు పబ్లిక్ మీటింగ్ని పెట్టుకోవడానికి మాత్రమే రైతు భరోసా వాడుకుంటున్నారు. పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడానికి మాత్రమే సింగరేణి నియామకాలు వాడుకుంటున్నారు. 2000 మంది డిపెండెంట్ ఉద్యోగాలు పెండింగ్ ఉంటే ముఖ్యమంత్రి వస్తే 500, ఉప ముఖ్యమంత్రి వస్తే 500. ఇట్లా ఇన్స్టాల్మెంట్ల మీద పనిచేయడానికి కాదు కదా మిమ్మల్ని ఎన్నుకున్నది.